విశాఖ సీతమ్మ దారలో చెట్టు కూలి మహిళ మృతి చెందింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, ప్రమాదం ఎలా జరిగింది? మృతురాల్ని ఎవరిగా గుర్తించారు? చాలా దారుణమైన సంఘటన. విశాఖపట్నం సీతమ్మ దారిలోని ఏఎంజీ హాస్పిటల్ ప్రాంతం, చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. ఏఎంజీ హాస్పిటల్ ప్రాంతంలో చెట్టు కూలిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం భారీ వృక్షం, ఒక మధ్యస్థాయి భారీ వృక్షం అనుకోవచ్చు. ఈ కూలిన సమయంలో అక్కడే ఒక కారు ఉంది. అదే సమయానికి ఆ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి హేమకుర్తి పూర్ణిమ, వీరి పేరు సుమారుగా 38 ఏళ్ల వయసు ఉంటుంది. వీరు సమీపంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ లోనే నివాసం ఉంటున్నారు. ఆ చెట్టు కూలే సమయానికి ఆ మార్గంలో వీరు స్కూటీ మీద ప్రయాణం చేస్తున్నారు. ఒక్కసారిగా వీరి మీద పడిపోవడం తోటి అక్కడికక్కడే మృతి చెందారు. చాలా బాధాకర విషయం. అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. క్షణకాలంలో అంతా జరిగిపోయిందనేటువంటి బాధను కూడా వ్యక్తపరుస్తున్నారు. గడిచినటువంటి 2 రోజుల్లో కూడా విశాఖపట్నంలో చిన్నపాటి తేలికపాటి జల్లులు పడుతున్నాయి. మరోవైపు వృక్షం కూడా పూర్తిగా అది పుచ్చిపోయినటువంటి పరిస్థితిలో ఉంది. అందువల్ల అది ఒక్కసారిగా కూలిపోయినటువంటి విషయాన్ని కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి విశాఖ పోలీసులు సంఘటనా ప్రాంతాన్ని చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలిస్తున్నారు. స్థానికులు మాత్రం చాలా బాధపడుతున్నారు. ఈ చీమకుర్తి పూర్ణిమ సమీపంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ నివాసిగా గుర్తించారు. స్థానికులు మాత్రం చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.